ఛీ 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 ఇదో సినిమానా? ఛీ అసలు ఎందుకు చూసానో అనిపిస్తుంది. విశ్వక్ సేన్ ఫిల్మోగ్రఫీ గురించి చూసుకుంటే చాలా ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. స్టార్టింగ్లో మంచి ఫిల్మోగ్రఫీ ఉంది, కానీ ఇప్పుడు మాత్రం మొత్తం చెడగొట్టుకుంటున్నాడు. ఐ డోంట్ నో వై. మొత్తం ల్యాక్ క్లస్టర్. అసలు ఏమీ లేదు. స్క్రీన్ ప్లే, స్టోరీలో అసలు కొత్తదనమే లేదు. అసలు ఇంత బిగ్ గ్రేట్ ఫిలిమ్స్ ఎలా చేస్తున్నాడు అసలు విశ్వక్ సేన్? అయినా కొంచెమైనా ప్రొడ్యూసర్స్ ఆలోచించాలి కదా. మరి ఇలాంటి ఫిలిమ్స్ ఎలా చేస్తున్నారండి? అస్సలు బాగాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. రీసెంట్ టైమ్స్లో ఇంత దరిద్రపు సినిమా నేను ఎప్పుడు చూడలేదు, చూస్తానని అనుకోలేదు. సరే, ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన అందరం ట్రైలర్లో చూసినట్టే, కొత్తగా ఏం లేదు. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఎవ్వరూ సరిగ్గా చేయలేదు. అందరు క్రింజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం 100% ఎఫర్ట్ పెట్టాడు. కానీ యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే ఆయన ఎప్పుడు ఇచ్చేటట్టే కొంచెం క్రేజీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అండ్ దానివల్ల మనకు కొన్ని ప్లేసెస్లో నవ్వు రావచ్చు. అండ్ మిగతా వాళ్ళందరూ క్రింజ్ పర్ఫార్మెన్సెస్ మాత్రమే ఇచ్చారు. మూవీలో చెప్పుకోవడానికి ఒక్క ఆస్పెక్ట్ బాగాలేదు. నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ లోడ్ డ్యూటీ చేశారు. అసలు ఏంటండి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, ఆ సినిమా ఏంటి, ఒక్క క్రాఫ్ట్ కూడా సరిగ్గా పనిచేయలేదు. అయినా కొత్తగా ఏం జరిగింది? అనుకుందే జరిగింది. ట్రైలర్, టీజర్, ప్రతి ఫస్ట్ లుక్లో ప్రతి దానిలో నేను అనుకుందే జరిగింది. అండ్ ఫైనల్లీ విశ్వక్ సేన్ ఇలాంటి సినిమాలకే అలవాటు పడిపోయాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఆ ఫిల్మోగ్రఫీ చూడండి ఎంత బాగుంటుందో, అండ్ ఇప్పుడు అది రోజు రోజుకి లో అవుతూనే వస్తుంది. సో ఈ సినిమా మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తామంటే మాత్రం 0/3. లాస్ట్ టైం అశోకవనంలో అర్జున కళ్యాణం టైంలో కాంట్రవర్సీ నచ్చింది, అండ్ వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పాడు ఆ సినిమాతో. కానీ ఈ సినిమాతో మాత్రం రీసెంట్ కాంట్రవర్సీలో కొంచెం కూడా ఇంపాక్ట్ లేకుండా చేశాడు. యాక్చువల్లీ ఇలాంటి టైంలో నా సినిమాతో చెప్తారా నీకు అని ఆన్సర్ ఇవ్వాలి, కానీ అస్సలు అలాంటి ఫిల్మే తీయలేదు. విశ్వక్ గారు, ఇలాంటి ఫిలిమ్స్ మీరు చేయకండి ప్లీజ్, మేము చూడలేం. సో ఇంత విన్న తర్వాత కూడా మీరు ఆ సినిమాకి వెళ్తాను అంటే ఆ గుండె బతకాలి. సో మా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఉంటాను మరి, బాయ్ బాయ్.